భార్య ఏదైనా ఓరుస్తుందేమో కానీ భార్య చాలా ఇబ్బంది పడిపోయేది ఎప్పుడో తెలుసా అండి? భర్త ఇంట్లో నూనె కానీ నేతి గిన్నె కానీ వంపేస్తే, మజ్జిగ గిన్నె కానీ వంపేసిన పురుషుడు వంపేసినట్టు ఉండడు. ఏం చేస్తారంటే ఆవిడ ఏదో మజ్జిగ తాగండి అని అక్కడ పెడుతుంది, చిక్కటి మజ్జిగ తాగెళ్ళండి వేసవి కాలం రోహిణీ కార్తె అని. ఈయన ఏదో ఆలోచిస్తూ అక్కడి నుంచి ఆ ఉత్తరయం ఇలా విస్సాటంగా ఇలా ఏదో అంటాడు, అది తగిలి ఆ గ్లాసు కింద పడుతుంది. కింద పడగానే మజ్జిగంతా పడిపోతుంది. పోనీ ఊరుకుంటాడా చేతకాని వాడు? ఓ గుడ్డోటట్టుకొచ్చి భార్య వచ్చే లోపల తుడిచేద్దామని తుడుస్తుంటాడు. ఆవిడ వచ్చి చూస్తుంది, ఆహా ఏమి అదృష్టం అండి, నిజంగా నా కోసంగా అన్నారు మీ అమ్మగారు, మజ్జిగ వంపేశారు, పోనీ పీడా పోయింది. దాన్ని ఇల్లంతా రాసేస్తున్నారా? ఇప్పుడు ఆ వెన్నలో కాలేస్తే మజ్జిగ ఒలికిపోతే ఏ బియ్య పిండో వేసుకుంటారు, వేసుకుని ఒత్తేసుకోవాలి. నూనె ఒలికిపోయినా అంతే, నెయ్యి ఒలికిపోయినా అంతేకాని దాన్ని నేల నిండా రాస్తే ఓ నీటి చుక్క పడితే కాలు ఇక్కడ వేస్తే అక్కడికి వెళ్తాయి.